మనందరికీ కూడా 23వ కీర్తన తెలియని వారు ఎవ్వరు ఉండరు. 23వ కీర్తన అందరం మనం కాపరి కీర్తన అని అంటాము. అది దావీదు మహారాజు గారు ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు గొర్రెలతో తనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ దానిని ఆత్మీయార్థం వచ్చేలాగా అది లిఖించబడింది. అయితే దానిలో 5వ వచనం ఉంటుంది, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చునని. అంటే నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దాన్ని మనం యాజ్ ఈజ్గా తీసుకుంటే అది యాక్చువల్గా గొర్రెలు కొండ ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఆ గొర్రెలకి ఆ చెవుల్లోకి కొన్ని ఒకలాంటి ఇన్సెక్ట్స్ చెవుల్లోకి దూరి బ్రెయిన్ వరకు వెళ్ళిపోయి చాలా నొప్పి కలుగు చేస్తాయి అంటది. అంటే నేను ఒకచోట చదివింది నేను చెప్తున్నాను. అయితే ఆ బాధ భరించలేక కొన్నిసార్లు అవి తలలు రాళ్లకేసి బాదుకుని చనిపోతాయి. కాబట్టి ఏం చేస్తారంటే ఈ కాపరి నూనె తీసుకొచ్చి ఒలీవ్ నూనె తీసుకొచ్చి తలకి బాగా అంటిస్తారు. అంటే ఆ నూనెకి దానికి ఏదో అవి వ్యతిరేకం అనమాట. ఆ నూనె గురించి ఫ్లైస్ రావు అని అంటారు. అయితే ఆత్మీయ అర్థంగా మనం చూసుకుంటే గనక ఇక్కడ ఫ్లైస్ని మనకి బైబిల్లో కూడా చాలాసార్లు చెప్పబడింది. ఫ్లైస్ అంటే అది రకరకాలైనటువంటి దుష్ట ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనలు. అలాంటి దుష్ట ఆలోచనలు మనలోకి వచ్చినప్పుడు ఏ నూనెతో మన తల అంటుకోవాలంటే పరిశుద్ధాత్ముడు అనేటటువంటి నూనెతో మన తల కనుక అంటుకున్నట్లయితే మనము ఆ డెవిల్ని అంటే బయల్జబూలు అంటారు కదా, అతని యొక్క తలంపులు మనల్ని అంటకుండా మనం కాపాడబడవచ్చు. నూనెతో నా తల అంటి ఉన్నావంటే అదే అర్థం. పరిశుద్ధాత్మ దేవునితో మనం నిండి ఉంటే గనక ఎటువంటి ఆలోచనలు మన శరీరాన్ని అవి ఆక్రమించుకొని లోకంలో మనం పడిపోకుండా చేస్తాయి. ఈ విధంగా మనం అందరం కూడా పరిశుద్ధాత్మ దేవునితో మనం నిండి ఉంటే గనక ఏ విధమైన దుష్టాలోచనలు మనల్ని దరిచేరవు. అదే దాని ఆత్మీయ అర్థం. ఆ విధంగా మనందరం ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆమేన్.